మహాపరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రం. ఈ 2025 ఆగస్టు 15 ఈ తైలాభిషేక పండగ వచ్చిన అది కొండకుంట, నిందరి, కోటిపాలెం, ఎమ్సంపురం, అది గొల్లపల్లి, నాయన కోడూరు, ప్రత్యేకంగా తిరుపతి బిడ్డలు దీవించి వచ్చిన బిడ్డలందరి కొరకు స్తోత్రం. ప్రయాణాల్లో వస్తున్న బిడ్డలందరినీ దీవించి ఈ ఆత్మ సన్నిధి, ఈ ప్రసన్నత, జరుగుతున్న పాటలు, ఆరాధన, ఈ వాక్కు నాకు మాకు అందరికీ దయచేసి మీరు మాత్రమే మహిమ పొందుతారు. ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున దీవించి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారు. అల్లరి శక్తులు, ఆటంకపరచు శక్తులు, పురాతన శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులు, ఇబ్బంది కలిగించే శక్తులు అన్నిటి నుండి మీరు విడిపించి నిజమైన స్వాతంత్రం, పాపము, శాపము, దోషము నుండి రక్షణలోని వచ్చిన నూతనంగా బాప్తిసం పొందిన 5 బిడ్డలు, 3 కుమారులు, 2 కుమార్తెలు, ఎఫ్రాను ఆయన జ్ఞాపకం చేసుకున్నాను. ఆయన ఎఫ్రాయిమును జ్ఞాపకం చేసుకున్నాను. ఆయన పేతురు జ్ఞాపకం చేసుకున్నాను. తేజియాను, షునేమిరాల జ్ఞాపకం చేసుకున్నాను. ఇంకా ఎవరైనా వస్తున్నవారు, రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి. ఎంతో సంతోషించే రోజు. ఒక పాపి పరలోకంలో ఆయన తండ్రి ఈ భూమి మీద ఆయన మారు మనసు పొంది బాప్తిసం పొంది పరలోకంలో దూతలు సంతోషిస్తాం. ఆ సంతోషకరమైన దినాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రం. సంఘ బిడ్డలందరూ కలిసి నేను ఆరాధిస్తున్నాను. భారతదేశమా నా యేసుకే, భారతదేశమా నా యేసుకే. నువ్వు సొంతం కావాలంటే మా ప్రార్థన, నేను సొంతము చేయాలంటే మా ధ్యేయం. యేసు నామం అంతా మారుమో మా దేశమంతా జరుగుతున్న ఈ ప్రార్థన ద్వారా ఆ దేశమంతా రక్షించబడినట్టు వచ్చిన ప్రతి ఒక్కరిని, కావాల్సిన ప్రతి ఒక్కరిని తీసుకురాము. ఇది మహిమ పనులు యేసు నామంలో ప్రార్థన చేసి ప్రారంభిస్తున్నాము తండ్రి.